చెప్పాను మీకు నేను. సో ఇప్పుడు మనం చేస్తున్న యాక్టివిటీ ఏంటంటే ఫస్ట్ అసలు జెంకిన్స్ గురించి మనకి ఇక్కడ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ డాష్ బోర్డ్ ఏదైతే ఉందో ఈ డాష్ బోర్డ్ లో ఏమున్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇందులో న్యూ ఐటమ్, బిల్డ్ హిస్టరీ, మేనేజ్ జెంకిన్స్, మై వ్యూస్ అని చెప్పేసి ఇందులో మనకి నెంబర్ ఆఫ్ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా దీంట్లో ఉన్న ఈ డాష్ బోర్డ్ లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. ఇందులో మనకి లాగిన్ అయింది కదా, ఇది లాగిన్ అయిన తర్వాత మీరు ఇచ్చిన నేమ్ అనమాట, స్మార్ట్ అని నేమ్ ఇచ్చుకున్నారు అక్కడ. సో దాని ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ చూడొచ్చు. మీరు ఇప్పుడు మీ టాస్క్ అయిపోయినాక లాగౌట్ చేసుకుంటారు అంతే. ప్రస్తుతానికి అయితే మనకి ఏం చేస్తామంటే న్యూ ఐటమ్స్ లోకి వెళ్దాం. ఏంటి అసలు న్యూ ఐటమ్ అంటే ఏంటి? మీరు ఏదన్నా జాబ్ క్రియేట్ చేయాలంటే, ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే, బిల్డ్ చేయాలంటే, దాన్ని టెస్ట్ చేసి డెవలప్ చేయాలంటే మీరు న్యూ జాబ్ లోకి వెళ్ళాలి. న్యూ జాబ్ లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఈ న్యూ జాబ్ లో మీ ప్రాజెక్ట్ ఒక నేమ్ అయితే ఇవ్వాలి. ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ 100, ఇది మీ ప్రాజెక్ట్ అనమాట. 100 ప్రాజెక్ట్ బిగిన్. ఇందులో ఫ్రీ స్టైల్ ఉంది, పైప్ లైన్ ఉంది. పైప్ లైన్ అనేది ఫస్ట్ ప్లేస్ లో సెకండ్ ప్లేస్ లో ఉందా? అంటే ఎప్పుడైనా సరే ఆర్డర్ మీకు ఇచ్చినప్పుడు ఎక్కువగా వాడేది ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది ఆప్షన్. దీంట్లో ఏ ఫస్ట్ ప్లేస్ లో ఉంది మనకి ఫ్రీ స్టైల్. అంటే ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసినప్పుడు ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్స్ అని కొన్ని ఉంటాయి, పైప్ లైన్ అని కొన్ని ఉంటాయి. పైప్ లైన్ అంటే మనం కోడ్ రాయాలి. మనకి కోడ్ నాలెడ్జ్ గ్రూవీ అని చెప్పేసి ఒక లాంగ్వేజ్ ఉంది. మీకు కొత్త లాంగ్వేజ్ వస్తున్నాయి కదా, ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటే మీ పైప్ లైన్ కోడ్ రాయించండి. కాబట్టి ఇక్కడ మీ కోడింగ్ నాలెడ్జ్ ఉంటే మీరు ఒకవేళ కోడ్ రాద్దాం మనం ప్రాజెక్ట్ సంబంధించి ఎలా బిల్డ్ చేయాలి, ఎలా టెస్ట్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలన్నప్పుడు మీరు పైప్ లైన్ యూజ్ చేయొచ్చు. మనకి ఆ కోడ్ నాలెడ్జ్ లేదనుకుంది, ఫ్రీ స్టైల్ వాడతారు. ఏం వాడతారు? ఫ్రీ స్టైల్ వాడతారు. సో ఫ్రీ స్టైల్ ఏంటంటే మీరు కోడ్ రాయాల్సిన అవసరం లేదు, సింపుల్ గా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూస్తాం. మీరు ప్రాజెక్ట్ నేమ్ ఏంటి? ఇక్కడ ఫ్రీ స్టైల్ సెలెక్ట్ చేసుకోండి. చదవాలండి, ప్రతిదీ చదవాలి. ఫ్రీ స్టైల్. సో మీరు జెంకిన్స్ మీద ఏదైనా ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలంటే ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. న్యూ జాబ్స్ లోకి వచ్చి ఇక్కడ ఒక జాబ్ క్రియేట్ చేయాలి, అంటే ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ప్రాజెక్ట్ చేయడానికి కావాల్సిన ఇది ప్రాజెక్ట్ 100 లో దేంట్లో ఉందండి? కాన్ఫిగరేషన్ లో ఉంది. ఇప్పుడు మనం జెంకిన్స్ అనే ఒక మాస్టర్ సర్వర్ రెడీ చేసుకున్నాం కదా, మరి ఇది ప్రాపర్ గా వర్క్ అవుతుంది ఏమో టెస్ట్ చేయాలి లేదా? ఒక ఫోన్ కొన్నా ఉంటాను టెస్ట్ చేస్తాం, ఏదైనా ఐటమ్ ఉంటే ఎలక్ట్రికల్ ఐటమ్ తీసుకుంటే నువ్వు చైనా బజార్ ఎక్కడ తను టెస్ట్ చేయక తీసుకునేది. ఇక్కడ కూడా అంతే కదా, మనం ఇది ప్రాపర్ గా మనం ఇప్పుడు రెడీ చేసిన జెంకిన్స్ మాస్టర్ సర్వర్ మనకి ప్రాపర్ గా మనం తెలుసుకోవడానికి మనం ఒక చిన్న టెస్ట్ చేద్దాం. ఇక్కడ డిస్క్రిప్షన్ అంటే ఏంటి? ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డిస్క్రిప్షన్ రాయాలంటే ఇక్కడ రాసుకోవచ్చు. ఇది సోన్స్ ప్రాజెక్టు దీని గురించి అని చెప్పేసి ఏమన్నా ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడ నువ్వు ఇక్కడ టైప్ చేయొచ్చు. ఇవన్నీ ఆప్షన్స్ అండి, డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ మనం చూస్ చేసుకుంటూ ఉంటాము. ఇందులో తీసుకోవాలి మోడ్ బిల్స్. మీరు ఆల్రెడీ ఒక బిల్ చేశారు, ప్రాజెక్ట్ బిల్ చేశారు, అయితే దాంట్లో కొన్ని చేంజెస్ చేశారన్నమాట. చిన్న ఇష్యూస్ ఉన్నాయి అందులో బిల్ చేసిన తర్వాత మీకు తెలిసిందన్నమాట. మరి ఇప్పుడు ఆ చేంజెస్ అన్ని మళ్ళీ కోడ్ చేంజ్ చేయాలి కదా, మరి కోడ్ అంతా మళ్ళీ ఏం చేస్తాం, దాన్ని కోడ్ చేంజ్ చేసి మళ్ళీ బిల్ చేయాలి కదా. అలా బిల్ చేసినప్పుడు ఓల్డ్ బిల్ ఏం చేస్తుంది? అంటే రిలీజ్ చేయాల్సి. మనం బిల్ చేసాం, ఆ ప్రాజెక్ట్ బిల్ చేసాం, దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయి, కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి. అయితే అవన్నీ ఫైండ్ అవుట్ చేసి డెవలపర్ చెప్తే మళ్ళీ కోడ్ చేంజ్ చేశాడు, మళ్ళీ అదే ప్రాజెక్ట్ నువ్వు బిల్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? వాతాన్ని ఉంచిన అవతల అడుగుతుంది కదా. మరి మనం ఏం చెప్తున్నాం ఇక్కడ? డిస్కార్డ్ అంటే ఇదేమంటారు, నాకు ఓల్డ్ బిల్ అవసరం లేదు, ఇప్పుడు బిల్ చాలని చెప్తుంది. కాబట్టి ఏదైనా ఓల్డ్ బిల్ ఉంటే అప్పుడు దీన్ని మనం వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా అవసరాన్ని బట్టి మన రిక్వైర్మెంట్ బట్టి మనం తెలుసుకుంటూ ఉంటాము. ఇప్పుడు నేను టెస్ట్ చేయాలి కాబట్టి నేను ఏం చేయాలి కూడా కోడ్ వేసి సోర్స్ కోడ్ పేరు ఇప్పుడు ఈ కోడ్ ఎక్కడ ఉంది? ఇట్లా కోడ్ ఎప్పుడు ఇట్లోనే ఉంటుంది. అయితే మనం టెస్ట్ చేస్తున్నాం కదా, ఇటు వాడలేదు, ఇట్లా మనం పెట్టేస్తున్నాం. నా కోడ్ ఇట్లో లేదని చెప్పేస్తున్నాం. ఇట్లో వాటి తీసుకోవచ్చు. బిల్డ్ దేంట్లో ట్రిగర్ ఉండాలి ఇవన్నీ కూడా ట్రిగర్స్ అనమాట. బిల్డ్ ట్రిగర్ అవడానికి ఇవన్నీ కూడా ఆప్షన్స్ అన్నమాట. నెక్స్ట్ బిల్డ్ ఎన్విరాన్మెంట్ మనకి ఇందులో ఒకసారి మీరు చూస్తే బిల్డ్ చేస్తా ఉన్నాయి కదా, ఇచ్చాను ఒకసారి. పోస్ట్ బిల్డ్ యాక్షన్. ఇక్కడ జస్ట్ చిన్న మెసేజ్ టైప్ చేయండి, ఇకో యూనిటెడ్ కామర్స్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్. అంటే మీరు ప్రజెంట్ మీరు కాన్ఫిగర్ చేసిన జెంకిన్స్ వర్కింగ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ టెస్ట్ అనమాట. సింపుల్ గా ఇది కోడే మన పాయింట్ ఆఫ్ వ్యూ. దీన్ని ఏం చేస్తున్నాం? అప్లై చేసి ఇక్కడ ఉందండి
బిల్డ్ దగ్గర స్లో చేయండి. పని చేసాం కదా, అప్లై అన్నాం కదా. అప్లై అయిన తర్వాత సేవ్ అండి. ఏమొచ్చిందండి మనకి సేవ్ అంటే? ఇది మనం బ్యాకప్ తీసుకుంటే స్లో అవుతుంది, అబ్జర్వ్ చేసిన దగ్గరలో. ఓకే, బిల్డ్ నౌ ప్రాజెక్ట్ 100 ని బిల్డ్ చేయమని. ఇక్కడ చూడండి ఒకసారి కింద మీకు ఏమన్నా అందిస్తుంది ఇక్కడ టిక్ మార్క్ వచ్చింది, ఇంటి మార్క్ వచ్చింది. టిక్ మార్క్ అంటే మీరు బిల్ చేసింది పర్ఫెక్ట్ గా బిల్ అయ్యింది. అంటే జెంకిన్స్ పర్ఫెక్ట్ గా లాంచ్ చేసామని అర్థం. జెంకిన్స్ పర్ఫెక్ట్ గా లాంచ్ చేసింది. మీరు బ్యాకప్ తీసుకుంటే ఇష్యూ వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు కన్సోల్ అవుట్పుట్, డేటు, టైము అన్ని ఇక్కడ ఉంటాయి. ఏ టైంలో బిల్ అయిందో క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు మీరు బిల్ చేసిన చిన్న మెసేజ్ ఇక్కడ అంతే, కోడ్ కాదు, జస్ట్ చిన్న మెసేజ్ ఇకో అనేది ఒక మెసేజ్ కన్నా అంటారు. మీరు ఏమన్నా మెసేజ్ రావాలి స్క్రీన్ మీద కన్సోల్ అవుట్పుట్ ఏమొచ్చిందంటే మనకి ఇక్కడ చూడొచ్చు, డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఏమొచ్చిందండి సక్సెస్. అంటే మీరు జస్ట్ చిన్న మెసేజ్ ని బిల్ చేయమన్నారు, చేసింది అంటే జెంకిన్స్ వర్క్ అవుతుంది పర్ఫెక్ట్ గా. అది చేయకపోతే ఫెయిల్ అయ్యారు, ఫెయిల్ అని వస్తుంది. అప్పుడు మనకి జెంకిన్స్ లో ఏదో ఇష్యూ ఉందని అర్థం, లేదంటే మన కోడ్ లో ఇష్యూ ఉందని అర్థం. మన కోడ్ అంటే చిన్న మెసేజ్ ఇచ్చాం ముందు, అందుకని ఇకో అని ఒక మెసేజ్ ఏమి చిన్న మెసేజ్ ఏమి ఇచ్చాం మనం. ఓకే, ఇది ఒక జాబ్ అనమాట. అంటే ఒక ప్రాజెక్ట్, చిన్న ప్రాజెక్ట్ అనుకోండి, జస్ట్ మెసేజ్ ప్రాజెక్ట్. మీరు డాష్ బోర్డ్ లోకి వస్తే మీరు క్రియేట్ చేసిన జాబ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. మీరు క్రియేట్ చేసిన జాబ్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి డాష్ బోర్డ్. ఇది మీరు ఇన్స్టెంట్ బ్యాకప్ తీసుకుంటే ఇలా స్లో అవుతుందండి. ఇది మీ జాబ్ అనమాట, మీరు క్రియేట్ చేసిన జాబ్. మీరు ఇప్పుడు ఇంకో ప్రాజెక్ట్ వచ్చింది, మళ్ళీ ఏం చేస్తారు, న్యూ ఐటమ్ అని తీసుకుంటారు. ఇప్పుడు కోడ్ మీ ల్యాప్టాప్ లో మీరు మెసేజ్ టైప్ చేయండి, కోడ్ గిట్ హబ్ లో ఉంది. ఎక్కడ ఉంది, గిట్ హబ్ లో ఉంది. ఆ కోడ్ ని మీరు తీసుకొని ఈ జెంకిన్స్ మాస్టర్ మీద మీరు బిల్ చేయాలి. సో ప్రాజెక్ట్ 200 ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్. ఓకే, మీరు ఇప్పుడు నేను చెప్పిన క్లాస్ 1 అవర్, నేను చెప్పిన 1 అవర్, మీరు రెండు కలిపి ఒకే రోజు చేస్తే మీకు సర్వర్ స్లో అవుతుంది. నేను ఏం చేశానంటే బ్యాకప్ తీసుకున్నాను, నేను ఇన్స్టెంట్ 10 మినిట్స్ చేశాను. ఈరోజు బ్యాకప్ నుంచి మళ్ళీ ఏం చేశాను, దాని ఇన్స్టెంట్ ని, అందుకే కొంచెం స్లోగా ఉంటుంది, దానివల్ల కూడా స్లో అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇంకో ప్రాజెక్ట్ మనం ఏం చేసామండి, చేస్తాం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని నువ్వు జస్ట్ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చి బ్యాక్ వస్తావు అనుకో, ఒకవేళ నేమ్ ఇచ్చి బ్యాక్ వస్తే దీంట్లో మళ్ళీ వెళ్ళాలనుకో, ఎలా అది కూడా తెలియాలి కదా మీకు. ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు, నువ్వు జస్ట్ క్రియేట్ చేసేపు ఇది టాస్క్ వచ్చి మళ్ళీ బయటకు వచ్చేసి ఇప్పుడు మళ్ళీ అందులోకి వెళ్ళాలంటే ఎలా అది కూడా చూద్దాం. మీరు ఈ డాష్ బోర్డ్ మీద బాగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుని ఇదే ప్రాజెక్ట్ 200 ఇది సక్సెస్ అయిందా, ఇది ఇది ప్రోగ్రెస్ లో ఉంది. క్లిక్ చేయండి ఇక్కడ, డిలీట్. వెళ్ళి పాయింట్ నీకు వద్దంటే డిలీట్ చేస్తే, లేదు దీన్ని కస్టమైజ్ చేయాలంటే ఇంకా నువ్వు కన్ఫిగర్లోకి వెళ్ళి దేని కదా కన్ఫిగర్లోకి వెళ్ళి, లేదు ప్రాజెక్ట్ మళ్ళీ బిల్ చేయాలంటే మళ్ళీ బిల్ చేయాలంటే ఇంకా ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఒకసారి బిల్ చేసాం మనం, అవునా, ఒకసారి మనం దీన్ని బిల్ చేసాం కదా, నువ్వు మళ్ళీ ఏమంటున్నావు బిల్ నవ్వు అంటున్నావు. ఇక్కడ చూడండి నాకు ఎన్ని ఉన్నాయి ఇక్కడ, ఒకటా రెండు ఇక్కడ ఉన్నాయి. సో నేను మళ్ళీ ఓపెన్ చేసేది బ్యాకప్ తీసుకుంటే మీకు ప్రాబ్లం వస్తుంది. హార్డ్వేర్ బిల్డ్ నో. సో ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఫస్ట్ సెకండ్. సో మీరు ప్రాజెక్ట్ ని ఇలా మల్టిపుల్ టైమ్స్ ఏం చేయించండి, బిల్ చేయించు. కాబట్టి మీరు కోడ్ ఏమి చేంజ్ చేయలేదు కాబట్టి అర్థమైందా. కోడ్ చేంజ్ బిల్ చేస్తా ఉంటే అప్డేట్ అవుతుంటుంది కదా, కోడ్ చేంజ్ చేశారు మళ్ళీ బిల్ చేస్తారు, మళ్ళీ అప్డేట్, మళ్ళీ కోడ్ చేసి బిల్ మళ్ళీ మీరు ఇప్పుడు దీన్ని 3 బిల్స్ చేశారు. అర్థమైందా. ఇప్పుడు బిల్ చేసి మనకు మొత్తం కూడా ఇక్కడ కనిపిస్తాయి, డిస్ప్లే అవుతాయి, ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో డాష్ బోర్డ్ ఓకే. ఇప్పుడు దాకా జస్ట్ ఒక చిన్న మెసేజ్ మనం బిల్ చేస్తాం. ఈసారి మెసేజ్ కాకుండా గిట్ హబ్ లో కోడ్ తీసుకొని దాన్నే మనం యూజ్ చేస్తాం. గిట్ హబ్ లో మన దగ్గర ఉన్న కోడ్ యూజ్ చేసుకొని దాన్నే మనం బిల్ చేస్తాం.
ఓకే, నాకు ఇప్పుడైతే ఈ జాబ్ వద్దండి, ఈ జాబ్ నాకు వద్దనుకోండి. మనం ఏం చేసి దీన్ని వద్దనుకుంటే డిలీట్ ప్రాజెక్ట్. సో మల్టిపుల్ టైమ్స్ జాబ్ ఏదో బిల్ చేస్తున్నావు, అప్డేట్ చేసినప్పుడు బిల్ చేయాలి కదా మరి కోడ్ని. ఇప్పుడు నువ్వు ప్రాజెక్ట్ లో స్టార్ట్ చేసావు, అప్లికేషన్ ని నువ్వు బిల్ చేసావు, మాకు రిలీజ్ అయింది, దాంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, మళ్ళీ కోడ్ అంతా చేంజ్ చేసావు, మళ్ళీ ఏం చేయాలి నువ్వు దాన్ని బిల్ చేసి టెస్ట్ చేసి అప్లై చేయాలి, కాబట్టి మళ్ళీ నువ్వు బిల్ చేయాలి. అలా మల్టిపుల్ టైమ్స్ నేను లోపల మనం బిల్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది మన సెకండ్ ప్రాజెక్ట్, మనం దీని మధ్యలో ఆపేసాం కదా, మధ్యలో స్టాప్ చేస్తాం. ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ఏముందండి, కంప్లీట్ కంప్లీట్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఒకసారి చూడండి, మనకు మన సోర్స్ కోడ్ అంతా ఎక్కడ ఉంది, గిట్ లో ఉంది. గిట్ సెలెక్ట్ చేసుకో, ఇక్కడ ఏమవుతుంది రిపోజిటరీ యూఆర్ఎల్ ఎక్కడ ఉంటుంది మనకి, గిట్ హబ్ లో ఉంది. ఆల్రెడీ మన దగ్గర ఒక యూఆర్ఎల్ ఉంది. ఇదిగో, ఇది గిట్ హబ్ లో మన దగ్గర ఉన్న యూఆర్ఎల్ ఉంది. నెక్స్ట్ దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఓపెన్ ప్రాజెక్ట్ 130, ఇది మన సోర్స్ కోడ్ ఎక్కడ ఉంది, గిట్ హబ్ లో ఉంది. ఇది దీని యూఆర్ఎల్ అవునా, మనం కావాలంటే ఏం చేయాలంటే దీన్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని కోడ్ ఉన్న లొకేషన్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. అయితే ఇక్కడ మనకి వార్నింగ్ వస్తుంది చూడండి. ఈ వార్నింగ్ ఒకసారి వచ్చినప్పుడు నాకు 2 అవర్స్ పట్టింది దీన్ని సాల్వ్ చేయడానికి. అంటే తెలియకపోతే మనకి ఏదైనా సరే అంత టైం. ఇప్పుడు ఈ వార్నింగ్ వస్తే ఏం చేయాలి, మనం కూడా ఎంత కాపీ చేసి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయాలి. తెలియకపోతే అంతే, ఇంకెవరైనా అంతే, నేనైనా అంతే, ఎక్స్పర్ట్ అయినా అంతే. సో ఇప్పుడు దీన్ని మనం ఎందుకు ఈ వార్నింగ్ వచ్చిందంటే, ఏదైతే మనం ఒక సర్వర్ని ఇక్కడ ల్యాండ్ చేసామో, జెంకిన్స్ మాస్టర్ సర్వర్ని, ఈ సర్వర్లో మనం గిట్ అనే టూల్ ఇన్స్టాల్ చేయాలి. ఏం ఇన్స్టాల్ చేయాలండి, గిట్ అనే టూల్ ఇన్స్టాల్ చేయాలి. కాబట్టి దీన్ని కనెక్ట్ అయ్యి ఒకసారి ఈ సర్వర్ని కనెక్ట్ అయ్యి పబ్లిక్ ఐపీ ఐపీ లెవెల్ ఎలా కనెక్ట్ అవుతుంది, టికెట్ బయటకు వెళ్తాం కనిపిస్తే ఇది కూడా అంతే. ఐపీ కావాల్సిందే, రిమోట్ కదా, లోకల్ గా ఉంటే ఐపీ పాస్వర్డ్ మాట్లాడుకో. సో జెంకిన్స్ అడ్మిన్ ఎంత అవుతుంది. ఓకే, మనం ఇమేజ్ క్రియేట్ చేయండి, ఇమేజ్ దానివల్ల మనకు కావాలి. మనం ఏం చేసాము, మనం అంటే నేను ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాను, అందుకని అది పని చేయట్లేదు. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఏం చేయాలి మనం, చూడండి గిట్ ఐఫోన్ వర్షన్ ఉందా, గిట్ వర్షన్ గిట్ ఉంది. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలంటే డబ్ల్యూహెచ్ వేరీస్ గిట్ అనేది గిట్ పార్ట్స్ ఉండే ఉంటాం, యూజర్ బిన్ గిట్. ఈ పాత్ ని మనం జెంకిన్స్ లో యాడ్ చేయాలండి, జెంకిన్స్ లో యాడ్ చేయాలి. ఎక్కడ యాడ్ చేయాలంటే జెంకిన్స్ లో మనకి ఏదైతే డాష్ బోర్డ్ ఉందో, ఈ డాష్ బోర్డ్ దగ్గరకు వచ్చి గోటు డాష్ బోర్డ్. ఇప్పుడు ఈ వార్నింగ్ రాకూడదు అవునా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే జెంకిన్స్ డాష్ బోర్డ్లోకి వచ్చి అందులో మేనేజ్ జెంకిన్స్ అని ఉంటుంది, ఆ మెనూలోకి వెళ్ళి అందులో టూల్స్ అనే మెనూ సెలెక్ట్ చేసుకొని అక్కడ ఈ గిట్ పాత్ ని మనం ఎంటర్ చేయాలి, మేనేజ్ జెంకిన్స్. స్లో అవ్వడం మన క్లాస్ కూడా స్లో అవుతుంది.
ఇందులో టూల్స్ అని ఉందా, టూల్స్ ఓపెన్ చేసి చూడండి జావా 11 ఎండ్ అని వస్తుంది. అంటే 11 వాడద్దు, దాని నెక్స్ట్ లెవెల్ వాడమంటుంది. దీంట్లో మనం 11 వాడాం కదా, 11 కన్నా 17 వాడమంటుంది, 21 వాడమంటుంది. ఓకే, ఇందులో ఈ టూల్స్ లో మీరు చూస్తే గిట్ సంబంధించి ఇక్కడ గిట్ పాత్ అంటుంది, ఉంది ఎక్కడైనా? ఇక్కడ స్లాష్ యూఎస్ఆర్ ఇది పాత్ అప్లై. ఓకే, సేవ్. సో మనకి ఇది సేవ్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్దాం. కింద మనకు వార్నింగ్ వచ్చింది కదా, ఇప్పుడు చూద్దాం. ఈ టూల్స్ అనే మెనూ చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏమైనా టూల్స్ మనం ఇన్స్టాల్ చేసి పాత్ అక్కడ సెట్ చేయాలన్నాం, మ్యావెన్ కానీ గిట్ కానీ. ఓకే, అగైన్ గో టు డాష్ బోర్డ్. ఇక్కడ మన ప్రాజెక్ట్ ఉంది, డాష్ బోర్డ్ లో ఉంది ప్రాజెక్ట్. ఇప్పుడు ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలా కన్ఫిగర్ చేయాలా? మనం ఆల్రెడీ క్రియేట్ అయి ఉంది ప్రాజెక్ట్, అంటే మిడిల్ లో మనం బ్యాక్ వచ్చేస్తాం. కాబట్టి దాన్ని కన్ఫిగర్ లోకి వెళ్ళి అక్కడ గిట్ పాత్ ని, గిట్ యూఆర్ఎల్ ని మనం గిట్ హబ్ యూఆర్ఎల్ మనం చేయాలి. మీకు ఎంత టైం ఉంటుందో అదే కొంచెం నేర్చుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. నేను చెప్పడం అయిపోయిన తర్వాత అప్పుడు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు చేయాలంటే మొత్తం పోతుంది. సో గిట్ ఇక్కడ యూఆర్ఎల్ ని కాపీ చేసి పేస్ట్ చేయండి. తీసుకుందాం. అది వేరే ఎందుకు వచ్చింది మనకి? గిట్ టూల్ ఉంది కానీ పాస్ సెట్ చేయలేదు, మన అవసరం వచ్చినప్పుడు. ఇంట్లో బాగానే పని చేస్తుందా? ఇక్కడే పని చేయాలి, పెట్టి ఇక్కడే పని చేయట్లేదు. మరి వాడు పని చేస్తుంది, అదే ఓకేనండి. సో గిట్ పాత్ ఇచ్చేసాక తీసుకున్నా. ఇక్కడ ఒకసారి స్టూడెంట్ మిస్టేక్ వచ్చింది ఏంటంటే, మనం ఇప్పుడు మన కోడ్ అంతా ఎక్కడ ఉందండి? రిమోట్ లో ఉంది కదా, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇది దేంట్లో ఉంది? మాస్టర్ లో ఉంది. ఆ అబ్బాయికి మెయిన్ లో ఉంది. వాడికి ఏమొచ్చింది? ఇక్కడ మెయిన్ వచ్చింది. ఎందుకంటే వాడు క్రియేట్ చేసినప్పుడు రిపాజిటరీ వాడు రీడ్ మీ ఫైల్ టిక్ చేసాడు, దానివల్ల మాస్టర్ బదులు మెయిన్ వచ్చింది అబ్బాయి. కాబట్టి మీరు రీడ్ మీ ఫైల్ టిక్ చేస్తే రిపాజిటరీ క్రియేట్ చేస్తే మీకు కూడా మెయిన్ అనే వస్తుంది ఇక్కడ. అయితే వాడికి మెయిన్ రావడం వల్ల ఏం జరిగిందంటే, వాడు ఏం చేస్తున్నాడు? యాక్చువల్గా ఇదంతా ఇచ్చేస్తాడు. ఇచ్చేసి క్రెడెన్షియల్స్ అనేవి మనకి దేనికి సంబంధించినవి అంటే గిట్ హబ్ సంబంధించినవి అనమాట. అంటే క్రెడెన్షియల్స్ అంటే మన పబ్లిక్ లో ఉంటే అవసరం లేదు, మనకి ప్రైవేట్ లో ఉంటే దాని యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి. అంటే పబ్లిక్ లో ఉంటే ఎవరు తీసుకొచ్చి కోడ్, ప్రైవేట్ లో ఉంది కాబట్టి ఇక్కడ మనకు అవసరం లేదు యాక్చువల్గా క్రెడెన్షియల్స్. కాబట్టి ఇక్కడ క్రెడెన్షియల్స్ ఏమి ఇవ్వట్లేదు నేను. నెక్స్ట్ ఇక్కడ అది కొంచెం స్క్రోల్ చేసి మీరు చూస్తే ఇక్కడ ఏముంది? ఇక్కడ మాస్టర్ ఉంది, అక్కడ మాస్టర్ ఉంది, ఇక్కడ మాస్టర్ ఉంది, కానీ వర్కౌట్ అవుతుంది. దాంట్లో యాక్చువల్గా అబ్బాయికి ఏముంది? మెయిన్ ఉంది, ఇక్కడ మాస్టర్ ఉంది. వాడు దీన్ని బిల్ చేస్తే ఫెయిల్ అయిపోతుంది. సార్ మీరు చెప్పినట్టు చేస్తున్నాను, ఫెయిల్ అవుతుంది అంటున్నాను. నేను చూస్తే అబ్బాయి కోడ్ ఎక్కడ ఉందంటే రిమోట్ లో ఉంది, ఇక్కడ మాస్టర్ ప్లేస్ లో ఉంది, అబ్బాయికి మెయిన్ ఉంది. అందువల్ల మరి ఇక్కడ మెయిన్ వస్తే ఏం చేయాలి మీరు? ఇక్కడ మాస్టర్ తీసేసి ఏం మీరు మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ఇష్యూ అనమాట. సో ఇప్పుడు మనం కోడ్ మన దగ్గర ఈ జెంకిన్స్ అనే మాస్టర్ సర్వర్ కి దాన్ని పాత్ ఇచ్చేసాం కాబట్టి జస్ట్ ఇక్కడ నేను ఇక్కడ సేవ్ అప్లై అంటున్నా, సేవ్ అంటున్నా. అంటే మనం వన్స్ కోడ్ అంతా అక్కడ ఉంది, మన పాయింట్ కోడ్ అంతా అక్కడ చేంజ్ చేసి జెంకిన్స్ ఇప్పుడు తీసుకుంటుంది, అక్కడ ఎంత పుల్ చేసుకుంటుంది. ఇప్పుడు పుల్ చేసుకుంటే ఏం చేస్తాం? మనం బిల్డ్ చేస్తాం. కోడ్ కరెక్ట్గా ఉందనుకోండి, బిల్డ్ అవుతుంది. ఓకే, ఫైనల్ గా బిల్డ్ నౌ. మీ బిల్డ్ అవ్వాలని ఇక్కడ కింద ఏం జరుగుతుంది? ఇక్కడ బిల్డ్ అవ్వాలని మీరు అనగానే ఇక్కడ చూసారా ఏమొచ్చింది? ఇక్కడ మీకు అంటే బిల్డ్ అయింది, అక్కడ కోడ్ తీసుకొని బిల్డ్ చేసుకుంది. ఓపెన్ చేసి చూడండి. మీరు క్లిక్ చేయగానే మీకు మీ ప్రాజెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడొచ్చు. కాబట్టి జస్ట్ ఒక మెసేజ్ ని మనం టెస్ట్ చేస్తే బిల్డ్ చేసింది. తర్వాత సోర్స్ కోడ్ ఎక్కడైతే ఉందో ఆ యూఆర్ఎల్ తీసుకుని బిల్డ్ చేసినా కూడా బిల్డ్ అయింది. ఇప్పుడు ఇది కన్సోల్ అవుట్పుట్ అని క్లిక్ చేయండి ఒకసారి. సో కోడ్ ఎక్కడ నుంచి తీసుకున్నా మొత్తం మీకు కనిపిస్తుంది ఇక్కడ. కన్సోల్ అవుట్పుట్ ఇక్కడ ఎక్కడన్నా గిట్ హబ్ యూఆర్ఎల్ మీకు కనిపిస్తుంది. గిట్ హబ్ యూఆర్ఎల్ కనిపిస్తుందా? గిట్ హబ్ నుంచి కోడ్ తీసుకొని అదేం చేసింది? బిల్డ్ చేసింది. సో సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా? అంటే సక్సెస్ అయింది. అంటే ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్స్ అన్ని ఇలా ఉంటాయి. ఇప్పుడు దాకా ఏం చేసాము? ప్రాజెక్ట్ ని మాస్టర్ మీద బిల్డ్ చేస్తున్నాం, కానీ మాస్టర్ మీద అన్ని బిల్డ్ చేస్తే ఏమో లోడ్ పెరుగుతుంది కదా. కాబట్టి దీనికి ఒక స్లేవ్ నోడ్ యాడ్ చేసి దాని మీద మనం రన్ చేయొచ్చు అనమాట. బిల్డ్ ప్రాసెస్ మొత్తానికి ఇక్కడే బిల్డ్ చేస్తాం, బట్ అక్కడ రన్ అవుతుంది అన్నమాట.
అంటే సర్వర్ మీద మాస్టర్ మీద లోడ్ పడకుండా అది ఆ జాబ్ ఎక్కడ రన్ చేస్తుందని స్లేవ్ మోడ్ మీద రన్ చేస్తుంది, అంటే ఇంకో సర్వర్ మీద రన్ చేస్తుంది. అంటే మనం ఇప్పుడు ప్రాక్టికల్ గా చేయాలంటే ఏం చేయాలంటే ఇంకో సర్వర్ తీసుకొని ఆ సర్వర్ ని దాన్ని లాంచ్ చేసి దాంట్లో మనం గిట్ ఇన్స్టాల్ చేసి ఏంటి గిట్ ఇన్స్టాల్ చేసి సో దాన్ని దీనికి యాడ్ చేయాలి, దాన్ని దీనికి యాడ్ చేయాలి. కాబట్టి అదొక ప్రాసెస్, అది రేపు చూద్దాం, అది రేపు చూద్దాం. సో టెక్నికల్ గా ఇక్కడ ఇది ఒక జాబ్ కదా. ఓకే, మనం రెడీ చేసుకున్న జెంకిన్స్ మాస్టర్ సర్వర్ కండిషన్ లో ఉందా లేదా అంటే ఎస్. మనం 2 జాబ్స్ రన్ చేసాం, ఒకటి మెసేజ్, రెండోది గిటప్ లో ఉన్న కోడ్. ఇప్పుడు దీంట్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది, అది కూడా చెప్తాను నేను. కాబట్టి జాబ్స్ మీరు క్రియేట్ చేయాలంటే ఏం వాడతారంటే న్యూ ఐటమ్ వాడతారు. ఇవన్నీ మీరు క్రియేట్ చేసిన జాబ్స్ అన్నమాట, ఓకేనా. ఇందులో మీరు బిల్ హిస్టరీ అని ఉంది కదా, చెక్ చేయండి. ఇందులో ఏముంటుంది, మీరు ఏం బిల్ చేశారో ఆ హిస్టరీ ఇక్కడ మీకు అవైలబుల్ గా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ఒకటి మనం బిల్ చేసాం, దాని హిస్టరీ అనమాట, దాని హిస్టరీ. ఇవన్నీ చూడండి ఫ్రీగా ఉన్నప్పుడు చూడండి. నెక్స్ట్ మేనేజ్ జెంకిన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ మెనూ. మనం జెంకిన్స్ ని ప్రాపర్ గా మేనేజ్ చేయాలంటే ఈ మెనూ గురించి బాగా తెలుసుకోవాలి. దీంట్లో మనకి కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి, దీని అండర్లో మనకు కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. సో ఈ మేనేజ్ జెంకిన్స్ లో మనకి టూల్స్, ప్లగిన్స్, సిస్టమ్, నోట్స్ అని చూసారు అక్కడ. సిస్టమ్ కాన్ఫిగరేషన్, సిస్టమ్, టూల్స్, ప్లగిన్స్, నోట్స్, క్లౌడ్స్, నెక్స్ట్ అపీరెన్స్. అంటే ఇవన్నీ కూడా ఎలాగైతే కంట్రోల్ ప్యానల్ లో మనకి మై కంప్యూటర్ లో కంట్రోల్ ప్యానల్ ఎలాగైతే ఉంటాయో సెట్టింగ్స్, ఇవన్నీ అలాంటి అనమాట. ఇప్పుడు నీకు ఏమన్నా ప్లగిన్స్ కావాలనుకున్నాను, ఇక్కడికి వచ్చిన ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే ఇప్పుడు నీకు దీంట్లో ఒక టూల్ కావాలి, జెంకిన్స్ మాస్టర్ సర్వర్ నీకు టూల్ కావాలి. జస్ట్ ప్లగిన్స్ లోకి వచ్చి మీకు కావాల్సిన టూల్ నేమ్ మీకు తెలిస్తే మీరు ఆ టూల్ ని దీంట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనం దాంట్లో ఏం చేస్తాం కనుక ఎం ఇన్స్టాల్ అంటాం కదా, లైనక్స్ లో ఇక్కడ ఎం అనాల్సిన అవసరం లేదు, గ్రాఫికల్ కదా. ఈ ప్లగిన్స్ లోకి వచ్చి నీకు కావాల్సిన టూల్ ఇన్స్టాల్, నీకు ఇప్పుడు దీంట్లో మ్యావెన్ కావాలి, ఇన్స్టాల్ చేసుకో, మ్యావెన్ అని టైప్ చేస్తే కనిపిస్తుంది, ఉంటే ఇన్స్టాల్ చేసుకో. ఇంకా చూడండి అప్డేట్స్ ఉన్నాయి సంబంధించి ఏం లేదు. అవైలబుల్ ప్లగిన్స్ అంటే ఇవి అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో. అవైలబుల్ ప్లగిన్స్, ప్లగిన్స్ అంటే టూల్స్ ఇక్కడ మనం ప్లగిన్స్ అంటాం కాబట్టి ఇవన్నీ అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో నీకు మ్యావెన్ కావాలనుకో, మ్యావెన్ వచ్చిందా, మ్యావెన్ ఇంటిగ్రేషన్. నీకు దీంట్లో గిట్ హబ్ కావాలనుకో, గిట్ హబ్, గిట్ హబ్ వచ్చిందా, గిట్ హబ్. ఇప్పుడు దీంట్లో నీకు డాకర్, ఏంటంటే డాకర్ ఇది కావాలనుకో, సెలెక్ట్ చేసుకో, ఈ టూల్ కావాలి డాకర్ సంబంధించి. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏముందండి మీకు ఇన్స్టాల్ అంటే ఇన్స్టాల్ అయిపోవచ్చు. అంటే మీకు ఏది కావాలంటే ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అవైలబుల్ ఉన్న లిస్ట్ నుంచి మీరు తీసుకోవచ్చు. మీరు అసలు దీంట్లో ఆల్రెడీ ఏం ఇన్స్టాల్ అయి ఉన్నాయి తెలుసుకోవాలంటే, దీంట్లో ఆల్రెడీ ఏం ఇన్స్టాల్ అయి ఉన్నాయి అని తెలుసుకోవాలంటే దీన్ని క్లిక్ చేయండి. అంటే మీ ప్లగిన్స్ ఏం ఇన్స్టాల్ అయి ఉన్నాయి, ఏ అవైలబుల్ గా ఉన్నాయి అనేది చూసుకోండి. మీకు కావాల్సిన దానిలో ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి, లేకపోతే మీరు కలెక్ట్ చేసుకోవాలి బయట నుంచి. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉన్నాయి, దీంట్లో ఇన్స్టాల్ అయి ఉన్నాయి. ఇది ఎనబుల్ అయింది, ఇది ఎనబుల్ అయింది. కాబట్టి ఇందులో ఉన్న ప్లగిన్స్ అన్నీ కూడా ఇవన్నీ ఇన్స్టాల్ అయి ఉన్నాయి, ఇవన్నీ కొన్ని ఎనబుల్ లో ఉన్నాయి, కొన్ని డిస్బుల్ లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ప్లగిన్స్ అనమాట, దీంట్లో ఉన్న ప్లగిన్స్, అవైలబుల్ ప్లగిన్స్. ఇప్పుడు మీకు కావాల్సిన ప్లగిన్ ఇందులో లేదనుకోండి, మీరు ఏం చేస్తారు, అప్పుడు ఇందులో లేదు, మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని దీంట్లో ఇన్స్టాల్ చేయండి. గుర్తున్నా మీకు డబ్ల్యూగెట్ కమాండ్ తో డౌన్లోడ్ చేస్తారు, అలాగనమాట. ఇందులో కూడా దీంట్లోనే మీరు మీ ల్యాప్టాప్ లో డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి మీరు ఎగ్జాంపుల్ చూడండి, ఓపెన్ ఎస్ఎస్హెచ్, ఓపెన్ ఎస్ఎస్హెచ్. ఎస్ఎస్హెచ్ ఉన్నాయి ఇక్కడ, ఎస్ఎస్హెచ్ సర్వర్, ఇవన్నీ ప్లగిన్స్ ఇందులో ఉన్నాయి. ఎస్ఎస్హెచ్ ఏజెంట్ మీకు ఇది కావాలి, సెలెక్ట్ చేసుకోండి, ఇన్స్టాల్ అనండి ఇక్కడ, ఇన్స్టాల్ అనండి ఇక్కడ. ఇక్కడ మీకు ఏదైనా ప్లగిన్ కావాలంటే ఇలా ఇంట్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. మీరు బాగా ప్రాక్టీస్ అయ్యారు అన్నీ కూడా ఇన్స్టాల్ చేయడం ప్లగిన్స్ ని. చూడండి, గో బ్యాక్ టు ద టాప్ పేజ్ అంటే సర్వర్ ని రీబూట్ చేయకుండా, సర్వీస్ రీబూట్ చేయకుండా బ్యాక్ వచ్చేస్తుంది. అదే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది మీకు, ఈ సర్వర్ రీస్టార్ట్ అవుతుంది, సర్వర్ లో జెంకిన్స్ రీస్టార్ట్ అయింది. సర్వర్ లో ఏముంది, జెంకిన్స్ అనే టూల్ ఉంది కదా, ఆ సర్వీస్ రీస్టార్ట్ అయింది అనమాట. కాబట్టి ప్రతిదానికి మనం దీన్ని వాడకూడదు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ జాబ్స్ రన్ అవుతూ ఉంటాయి ఇందులో. మనం రీబూట్ చేసామంటే ఇష్యూ అయిపోతుంది. కాబట్టి ఈ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత, సరేనా, సక్సెస్ అయిన తర్వాత ఏం చేస్తారు, గో బ్యాక్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ పేజ్కి వచ్చేస్తారు. ఇక్కడ ఇది ఎప్పుడు వాడకూడదండి, జస్ట్ స్పెషల్ గా అంటే ఫ్రెష్ గా ఉన్నప్పుడు వాడచ్చు, సర్వర్ జస్ట్ రెడీ చేసినప్పుడు వాడచ్చు. బట్ రన్నింగ్ లో ఉన్నప్పుడు మాత్రం దీన్ని మీరు యూజ్ చేయొచ్చు, ఎందుకంటే రన్నింగ్ లో ఉన్నప్పుడు దాంట్లో జాబ్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి, అవన్నీ మనకి ఇష్యూ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎటువంటి ఏమొచ్చింది మీకు,
అంటే ఇంకా ఇది ప్రోగ్రెస్ లో ఉంది, ఇంకా ఇది ప్రోగ్రెస్ లో ఉంది, కొంచెం టైం పడుతుంది ఒకసారి. మన సర్వర్ స్లోగా ఉంది కదా, అందువల్ల కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాం. మామూలుగా అయితే ఇక్కడ సక్సెస్ అని వస్తుంది, అప్పుడు మనం ఏం చేయాలండి, గో బ్యాక్ అని క్లిక్ చేయాలి. మరి మనకు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. మరి దీంట్లో స్క్రిప్ట్ ఒకటి ఉంది చెప్పాను, స్క్రిప్ట్ చెప్పాను, స్క్రిప్ట్ పైప్ లైన్ అని చెప్పేసి ఒక ప్రాసెస్ ఉంది. దాన్ని మనం యూజ్ చేస్తే మన దగ్గర కోడింగ్ నాలెడ్జ్ ఉండాలి. అయితే ఈ కోడింగ్ నాలెడ్జ్ అంటే మనం కోడ్ రాయాల్సిన అవసరం లేదు, కానీ ఆ కోడ్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆ కోడ్ లో ఏముందో అనే ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనం ఆ స్క్రిప్ట్ ని యూజ్ చేసుకొని కూడా జాబ్ బిల్ చేయొచ్చు. అది కూడా చూద్దాం ఇది అయిపోయిన తర్వాత. నేను లాస్ట్ సెషన్ లో ఒక పర్సన్ కి జెంకిన్స్ మాస్టర్ సర్వర్ అని నేను చెప్పిన తర్వాత మన్నాడు చేసుకొని రమ్మని చెప్పాను. అతను ఏం చేయాలంటే దాంట్లో చాలా టూల్స్ ఇన్స్టాల్ చేశాడు. అవన్నీ తీసుకుని వస్తే అక్కడ డాష్ బోర్డ్ మారిపోయింది. డాష్ బోర్డ్ మారిపోయి డాష్ బోర్డ్ లోకి వెళ్ళి జాబ్ క్రియేట్ చేద్దాం అని చెప్పేసి జాబ్ లో న్యూ జాబ్ లోకి వెళ్తే మెనూస్ అన్ని మారిపోయాయి. నేనేమనుకున్నానంటే జెంకిన్స్ అప్డేట్ అయిందేమో, మనం నేర్చుకోవాలి కదా అనుకుంటుంది. అంతే కదా, ఒకసారి మొత్తం వ్యూ మారిపోయిందంటే మనం ఏమనుకుంటే అప్డేట్ అయింది అనుకుంటాం, టూల్ కదా. తీరా నేను లాస్ట్ ఒక బ్యాచ్ చెప్తుంటే మళ్ళీ అవే ఉంది. అప్పుడు అర్థమైంది ఆ వ్యక్తి జెంకిన్స్ సర్వర్ రెడీ చేసి దాంట్లో ప్లగిన్స్ ఏవో ఇన్స్టాల్ చేస్తాడు. దానివల్ల ప్లగిన్స్ అన్ని ఏమయ్యాయంటే డిస్ప్లే అవుతున్నాయి అడిషనల్ గా ఆ పేజ్ లో. రెగ్యులర్ ఉండే వాటితో కూడా అవి కూడా యాడ్ అయిపోయి ఉంది. అవన్నీ మనం సెలెక్ట్ చేయాలంటే మళ్ళీ ఆ టూల్ నేర్చుకోవాలి, యాంట్ అనే టూల్. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు నేను చెప్పినే చేయండి, చెప్పనే చేయండి. మీరు నేర్చుకున్న తర్వాత మీకు నచ్చిందంటే చేసుకోండి. ఇప్పుడు నేర్చుకున్నప్పుడు మాత్రం నేను చెప్పిన వాటినే మీరు చేయండి. ఓకేనండి, ఇది బ్యాకెండ్ లో జరుగుతూ ఉంటుంది. గో బ్యాక్ చూదా, ఇక్కడ చూడొచ్చు మీరు. మీ దాంట్లో అయితే వెంటనే అయిపోతుంది, ఎందుకంటే మీరు బ్యాకప్ తీసుకోవాలి కాబట్టి తొందరగా అయిపోతుంది. అయిపోయినాక గో టు బ్యాక్ అనేది చేసుకుని బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు ఒకవేళ మన దగ్గర కోడ్ ఉంటే ఎలా బిల్ చేస్తారు జాబ్ అనేది, అది కూడా చూద్దాం. మళ్ళీ మన దగ్గర వచ్చిన శాంపుల్ కోడ్ ఉంది, దాన్ని యూజ్ చేద్దాం. ఇది చూడండి కోడ్, ఇది ఇదంతా కోడింగ్, బట్ ప్రోగ్రామింగ్ కాదు. ఇది ప్రోగ్రామింగ్ కాదు, ఇది ఫార్మేట్. అర్థమైందా? గ్రూవీ లాంగ్వేజ్ అని ఒకటి ఉందన్నమాట. ఆ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం కోడ్ రాస్తాం. నేర్చుకున్న వాళ్ళకి ఇంకా ఈజీగా అనిపిస్తుంది. ఇక్కడ మనకి పైప్ లైన్ అని చెప్పేసి కాన్సెప్ట్ ఉంది. మన కోడ్ ఉందనుకోండి, ఇక్కడ జస్ట్ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసి దీన్ని యూజ్ చేయబోతున్నాను. ఈ కోడ్ లో మెసేజ్ ఏమని చెప్పండి, ఇక్కడ వెల్కమ్ టు ద స్మార్ట్ ఐటీ సొల్యూషన్. ఇక్కడ న్యూ ఐటమ్ ప్రాసెస్ కూడా తొందరగా అయిపోతుంది, నేను స్లోగా ఉంటుంది. ఓకే, ప్రాజెక్ట్ 300 పైప్ లైన్ ఇది తీసుకోవాలి. పైప్ లైన్ నేను కోడ్ రెడీగా ఉంటే పైప్ లైన్ సెలెక్ట్ చేస్తాను. చెప్పాలంటే ఇది కోర్స్, ఇది మీరు నేర్చుకోవాలంటే చాలా ఉంటుంది, చాలా ఉంటుంది. బట్ ఏది కూడా మనం కంప్లీట్ గా నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఎక్కడ ఎంతవరకు కావాలో అంతవరకే నేర్చుకుంటారు జాబ్లోకి వెళ్ళినా కూడా. కంప్లీట్ గా నేర్చుకోవడం అంటే ఇంకా పొద్దున్న మార్నింగ్ లెగిస్తే ఈవినింగ్ వరకు వర్క్ చేస్తూ ఉంటే మనకు అదే ప్రాక్టీస్ చేస్తుంటే. ఒక ఫోన్ ఉంది, మీరు ఫస్ట్ టైం అన్నప్పుడు ఫోన్ అన్ని మీకు తెలుసా ఫీచర్స్, కానీ యూజ్ చేస్తూ ఉంటే ప్రతిదీ తెలుస్తుంది కదా. ప్రాక్టీస్ ఎంత కూడా అంతే, ప్రాక్టీస్. ఓకే, ఇక్కడ నేను ఈసారి ఏం చేస్తానంటే చూడండి, కరెక్ట్ గా స్క్రోల్ చేస్తాను. ఇక్కడ ఇందులో పైప్ లైన్ వచ్చినవి మీకు కనిపిస్తుందా? ఈ పైప్ లైన్ మీరు చూస్తే రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి పైప్ లైన్ స్క్రిప్ట్ అని ఉంటుంది, రెండోది పైప్ లైన్ ఫ్రమ్ ఎస్సీఎఫ్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ ఉంది కదా, అక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవడం కోడ్. రెండోది మన దగ్గర కోడ్ ఉందనుకోండి, సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ కోడ్ ని పేస్ట్ చేయండి. ఇక్కడే కోడ్ మనం పేస్ట్ చేస్తాం అన్నమాట. ఎస్సీఎం అంటే గిట్ హబ్ నుంచి కలెక్ట్ చేస్తాం. అప్లై, సేవ్. దీన్ని స్క్రిప్టివ్ పైప్ లైన్ అంటాం. పైప్ లైన్ స్క్రిప్టెడ్ పైప్ లైన్, డిక్లరేటివ్ పైప్ లైన్. డిక్లరేటివ్ పైప్ లైన్, పైప్ లైన్ కోడ్ అంతా ఎక్కడ ఉంటుంది, గిట్ హబ్ లో ఉంటుంది. స్క్రిప్ట్ అంటే మనం స్క్రిప్ట్ రాస్తాం అనమాట, ఇక్కడే రాస్తాం స్క్రిప్ట్. ట్రై చేసాం మనం ఇక్కడ పాయింట్ 300 అని ఉంది కదా, ఇక్కడ బిల్డ్ నవ్ అని చూడండి, ఫోకస్ అవుతుంది. ఫోకస్ ఓపెన్ అయిందా, క్లిక్ చేయండి ఇక్కడ. కాబట్టి దీన్ని స్క్రిప్టెడ్ పైప్ లైన్ అంటాం. మనం స్క్రిప్ట్ రాస్తాం ఇక్కడ. స్క్రిప్ట్ ఏం రాసినట్టు ఒక మెసేజ్ ని బిల్ చేయమని చెప్పి అది బిల్ చేసింది. వెల్కమ్ టు ద స్మార్ట్ ఐటీ సొల్యూషన్ బిల్ చేయమని బిల్ చేసింది. కన్సోల్ అవుతుంది. ఐటీలోకి వచ్చిన తర్వాత మనం నేర్చేసుకున్నాం, ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం లేదు అనుకున్నాం అంటే మనంతా ఇది ఎవరు ఉండదు.
ఎప్పుడు ఐటీలో ఉంటే మనం నేర్చుకుంటూనే ఉండాలి. ఇదిగోండి వచ్చిన మెసేజ్ మనకి ఆ కోడ్ లో మనం రాసిన మెసేజ్ అండి అవుట్పుట్ వచ్చిందా లేదు కన్సోల్ అవుట్పుట్ మనకి వచ్చింది. కాబట్టి ఈ విధంగా మనం ఈ పైప్ లైన్ స్ట్రాటజీ యూస్ చేయొచ్చు, లేదా ఫ్రీ స్టైల్ యూస్ చేయొచ్చు. కానీ ఎక్కువగా ఫ్రీ స్టైల్ వాడతారు, కొన్ని సందర్భాల్లో పైప్ లైన్ వాడతారు. అప్పుడు కోడ్ నాలెడ్జ్ మీకు కోడింగ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ మీకు ఉండాలి. కాబట్టి ఇది జెంకిన్స్ గురించి మనం ఈరోజు ఏం నేర్చుకున్నామంటే జెంకిన్స్ యూస్ చేసుకుని జాబ్స్ ఎలా క్రియేట్ చేస్తాం. ఎగ్జాంపుల్ టెస్ట్ చేసాం చిన్న మెసేజ్ తర్వాత గిటబ్ లోంచి ఒక సోర్స్ కోడ్ ని యూఆర్ఎల్ తీసుకుని టెస్ట్ చేసాం. తర్వాత స్క్రిప్ట్ పైప్ లైన్ స్ట్రాటజీని కూడా యూస్ చేసుకుని ఇక్కడ చిన్న స్క్రిప్ట్ రన్ చేస్తే అది కూడా రన్ అయింది. ఓకే, అలాగే దీంతో ప్లగిన్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి చెప్పాను మీకు నేను. రేపు ప్లగిన్స్ ఇందులో లేకపోతే ఎలా ఇన్స్టాల్ చేయాలి అది కూడా చెప్తాను. కానీ ఇంకా మనకు టైం సరిపోదు, ఇంకా రేపు చెప్తాను. రేపు దీనికి ఒక స్లేవ్ నోడ్ యాడ్ చేద్దాం. ఏం చేద్దాం? స్లేవ్ నోడ్ దీని కంట్రోల్లో తర్వాత రెడీ చేద్దాం. అది ఎందుకంటే దీని మీద లోడ్ పడకుండా కొన్ని ప్రాజెక్ట్స్ ని దాని మీద రన్ చేస్తాం. స్లేవ్ నోడ్ మీద ఏం చేస్తాం? రన్ చేస్తాం. బిల్డ్ ఇక్కడే జరుగుతుంది కానీ అక్కడ రన్ అవుతుంది. ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తాం బట్ అక్కడ రన్ అవుతుంది బిల్డ్ ప్రాసెస్ మొత్తం కూడా. క్లియర్? ఇది కాన్సెప్ట్ అండి. సో ఇక్కడ నుంచి మనకి రేపు కంటిన్యూ అవుతుంది. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. జెంకిన్స్ అనేది ప్రాపర్ గా చూసుకోండి ఒకసారి, చెప్పి అన్ని కూడా ఎర్రర్స్ లేకుండా మిస్టేక్స్ లేకుండా.